శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం కాళభైరవస్వామినే నమః. ఓం నమో దత్తాత్రేయస్వామినే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ప్రోత్సహిస్తూ చూస్తూ మా వీడియోలన్నీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ఈ నెల్లాళ్ళు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందుగా యాక్చువల్గా మా ఆది ఆస్థానం నుంచి జాతకాలు చెప్తూ ఉంటామండి నేను అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు చెప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటే నాకు పంపించండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్నా అయితే ఫోన్స్ ఎంగేజ్ ఉన్నా మీరు మెసేజ్లు పెట్టండి వాట్సాప్లో, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి వారికి మీ అదృష్టం ఏంటంటే అద్భుతం కూడా, మీ కుజుడు బలవంతుడైపోయాడండి. ఎందుకంటే మీ అత్యంత రాజయోగకారకుడు కదా. బలవంతుడు 7వ తారీఖు నుంచి వక్రగతిలో వస్తున్నాడు. వక్రగతిలో వస్తే భయమా? ఏం భయం లేదండి. ఆయనకి ఉన్నటువంటి బలం కాస్త తగ్గిపోయి ఇంతకుముందు బలం పుంజుకొని ధైర్యంగా బ్రహ్మాండంగా ఉంటాడు. అత్యంత రాజయోగకారకుడు రాశిలోనే ఉన్నాడు. ధైర్యాన్ని ఇస్తాడు. ప్రతి పనులను ముందంజలు ఉండేది చేస్తూ ఉంటాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగాను ముందంజలు ఉండడము, ఆనందంగా ఉండడము, ఎదురు వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము, చొరవ, దూసుకుపోయే తత్వము మీకు ఎంత అద్భుతంగా ఉందండి. సెకండ్ హౌస్ లార్డ్ కూడా మీకు రవి బాగున్నాడు కదా. 15వ తారీఖు వరకు 4th భావన ఉంటాడు. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావన ఉంటే విదేశీ పర్యటన, దూర ప్రాంతాలకు వెళ్తారు. విదేశీ పర్యటన ఉంటుంది. శని కూడా చూస్తాడు కాబట్టి శని శుక్రులు చూస్తారండి. 29 శుక్రుడు ఉంటాడు. ఏదైనా శని చూడడం వల్ల, ద్వితీయ భావాన్ని శని చూడడం వల్ల మీకు రావాల్సినటువంటి సంపదల్లో డిలే అయిపోతుంది, ఆలస్యం అవుతుంది. దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. కుటుంబంలో వృద్ధి కూడా కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. ఏమైనా కేతువు మీకు ఉన్న గొప్ప ఎసెట్ ఏంటంటే మీ రాశి వాళ్ళకి కుజుడు, గురుడు, కేతువు. మిగతా గ్రహాలు మీకు చెడు ఫలితాలు ఇవ్వనివ్వండి. వాళ్ళు ఏమి తక్కువ ఫలితాలు ఇస్తారు తప్ప ఈ స్ట్రాంగ్నెస్ ముందర వాడి ఫలితాలు తక్కువగానే ఉంటాయి. భయపడాల్సిన అవసరం అంత మాత్రం లేదు. సరే, కేతువు ఉన్నాడు కదా. కేతుకి గురుదృష్టి కదండి 3వ భావానికి. అంటే మీరు మీకు మంచి ఆలోచనలు వస్తుంటాయి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే మారిపోతూ ఉంటుంది. ఆచరణ రూపంలో పెడతారు. మీ తమ్ముళ్ళు, తోబుట్టువులకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. శుభవార్తలు కూడా వింటారు ఈ నెలలో. అంత అద్భుతం అండి. 3వ భావన బాగుందంటే న్యూస్ గ్యాదరింగ్ చేస్తుంటారు సరే, న్యూస్ రీడర్స్ అంటారే వాళ్ళకి బాగుంటుంది. వాహన యోగం ఉంటుంది. చాలా అద్భుతం కదండి. పైగా 4th భావాన్ని కుజుడు కూడా చూస్తున్నాడు. 4th హౌస్ లార్డ్ బాగానే ఉన్నాడు. 4th భావాన్ని కుజుడు చూడడం వల్ల సంగీతం బాగుండడము, 4th హౌస్ లార్డ్ కూడా బాగుండడం వల్ల మీరు మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా డెవలప్ అవుతూనే ఉంటాయి. మీకు భూములు, వాహనాలు మీకంటే అందరికీ కాదండి కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానంలో రవి బుధులు ఉన్నారుండోయ్. రవి బుధులు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఏంటి? ఖచ్చితంగా మంచిదే. గురుదృష్టి కూడా ఉంది. పుత్రిక సంతాన యోగం కలుగుతారు. అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి పంచమ స్థానం చూస్తాము. పంచమ స్థానంలో 15వ తారీఖు రవి బుధులు వృశ్చిక రాశిలో కూడా ఉన్నారు. వలన మంచి యోగానే ఉంటుందండి. అది పైగా కుజుడు యొక్క హౌస్ అయ్యింది, వృశ్చిక రాశి అయింది కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ పుత్ర సంతాన యోగంలో మీ సంతానం డెవలప్మెంట్స్ ఉంటాయి. డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మీకు అబ్బాయి అమ్మాయిలు పడడానికి, మేల్ అండ్ ఫీమేల్ పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఉంటాయి, అవకాశాలు ఉన్నాయి. రవిబుధులు మెయిన్ చెప్పాలంటే ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతూ ఉంటారు. అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటారు సరే, వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా కళారంగంలో విశేషమైన ప్రతిభ కనపరుస్తారండి. ముఖ్యంగా సాహిత్య రంగంలోనూ, మ్యూజిక్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా విశేషమైన సంపదలు, అదృష్టం కలగబోతోంది. అలాగే కొరియోగ్రాఫర్స్ కూడా. అంతేకాదండి, పంచమ స్థానం బాగుందంటే షేర్ మార్కెట్లో మాకు మంచి పులైపోతారు మీరు. ఎందుకు? గురుదృష్టి పంచమ స్థానం ఉందంటే శని కూడా చూస్తున్నాకోండి, రావాల్సినటువంటి ప్రాఫిట్స్ తగ్గుతాయేమో తప్ప రాకుండా ఉండవు. ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే ఫైనాన్స్ రంగంలోనూ, ఆటోమొబైల్లోనూ, తర్వాత ఫార్మా రంగంలోనూ ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు డెవలప్మెంట్స్ ఉంటాయండి అన్న సందేహం. నేను చేయమని ఎవరిని కూడా ప్రోత్సహించను. అది మీ ఇష్టం. సరే, 6వ భావంలో రవి 15 నుంచి వస్తున్నాడు. 16 తారీఖు నుంచి ఉంటాడండి. ఈయన ఒక్కడు చాలడా మనకి? 6వ భావంలో రవి అంటే మాట్లాడండి. ప్రతి విషయంలో, ప్రతి రంగంలోనూ విజయం సాధించేస్తూ ఉంటారు మీరు. అలాగే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి రవి 6వ భావంలో ఉన్నాడంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైనటువంటి ప్రతిభ, అలాగే వాళ్ళకి
ప్రమోషన్స్ అంటే ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగంలో కానీ ఉద్యోగం అని అనుకుంటాము, వాళ్ళ పదవులు ప్రమోషన్స్ అంటే పదవులు బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అనడంలో సందేహం లేదు. ఆరోపణలు రెవెన్యూ అంటే మేనమామలు బాగుంటారు కదండి. ప్రతి ఎగ్జామ్లో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉండదా? ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ, కష్టపడాలి. అంతేగా సివిల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ ప్రొఫెషన్స్ కానీ గ్రూప్స్ రాస్తుంటారు కదా, మీరు కష్టపడి చదివితే విజయం సాధించడానికి రవి తోడ్పడ్డా? ఖచ్చితంగా తోడ్పడతాడు. 2వ తారీఖు నుంచి శుక్రుడు మీకు మంచివాడు కాదు, సప్తమ భావంలోకి వచ్చి కుజుడి చేత చూడబడుతున్నాడు. వివాహ శుభకార్యాలు జరుగుతాయి మీ ఇంట్లో, అలాగే మంచి మంచి శుభకార్యాలు జరగడానికే అవకాశాలు శుక్రుడు ఇస్తాడనడంలో ఏమాత్రం సందేహం లేదండి. అలాగే మీరు కొత్త కొత్త బిజినెస్ విస్తరణ చేసుకోబోతున్నారు. అష్టమ స్థానంలో శనితో కలిసిన శుక్రుడు ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే శని శుక్రుడు కాంబినేషన్ 29 నుంచి వస్తాడంటే 29 నుంచి వస్తున్నాడు. చెడు అలవాటు, చెడు ప్రభావము, చెడు స్నేహాలు, అంటే ఎవరిని నేను అంటే దూషించట్లేదు, విమర్శించట్లా, కానీ జాగ్రత్తగా ఉండండి మాత్రం చెప్తున్నా. శని శుక్రుడు కాంబినేషన్ అష్టమ స్థానం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు, గురు దృష్టి కూడా లేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది సరే. భాగ్యస్థానానికి వెళ్తామండి. భాగ్యస్థానానికి చూస్తే రాహు ఉన్నాడు కదా, ఆ రాహు బాహుమేకి చూపుతాడు, డౌటే లేదు. తీర్థయాత్రలు చేయిస్తాడు, విమానాలు ఎక్కించి మీరు దూర ప్రాంతాలు హైలైట్ చేస్తుంటాడు. చదువు రీత్యా, మీ బిజినెస్ల రీత్యా, అనేక విధాలుగా మీ పనుల రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా విమాన సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, ఎందుకంటే రాహు కదా కారకత్వం, వాళ్ళకి బాగుంటుంది. సినిమా రంగం కూడా రాహు కాంబినేషన్ ఉండాలి, వాళ్ళకి కూడా వాళ్ళ బిజినెస్లు సక్సెస్ఫుల్గానే ఉంటాయి. మీరు ఏ చిన్న బిజినెస్ చేసినా వాటిల్లో బాగుంటారు. ముఖ్యంగా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ చూసారా కంప్యూటర్స్, హార్డ్వేర్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా రాహు కారకత్వంలో, రాహు కుజుడు కారకత్వంలో వస్తాయి. కొన్ని ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటాయి. అయినా దశమస్థానానికి శని దృష్టి ఉన్నప్పటికీ దశమాధిపతి వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, కుజుడు బలవంతుడైపోయాడు. కాబట్టి మీరు ఉద్యోగంలో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కష్టపడి పనిచేసుకోండి. మీకు రావాల్సిన ఉద్యోగాలు దగ్గరికి వచ్చి ఇంతకుముందు పోయేవి వస్తాయి. మీరు కష్టపడండి, వాటిలో విజయం సాధిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. దశమస్థానం బాగానే ఉంది, శని చూస్తున్నాడు కాబట్టి ఆ ఉద్యోగంలో లేటు ఉంటుంది తప్ప రాకుండా ఉండదు. లాభంలో రవి, గురుడు లాభస్థానంలో గురుడు ఆయన ఒకటి చాలండి మనకి. మీకు 9th హౌస్లో ఆడేయాడు కదా, కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడండి ఆయన. లాభంలో ఉన్నాడు కాబట్టి మీ అన్నయ్యలకి బాగుంటుంది, చేస్తున్న వ్యాపారాలు అభివృద్ధి ఉంటాయి. పైగా ఇంక చెప్పాలి, ఇంకా లాభంలో రావు గురుడు కాబట్టి వేద పండితులకి, అలాగే లాయర్స్ అంటారు సార్, అడ్వకేట్స్, వాళ్ళకి చాలా బాగుంటుందండి. మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా గోల్డ్, సిల్వర్, వస్త్ర వ్యాపారులు, ఫుడ్, వీళ్ళకి వ్యాపార అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళు చాలా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అంతేకాదండి, ఈ నెల మొత్తం కూడా మనం గురువుగారిని, దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం వలన అనేక శుభ ఫలితాలు వాటంతట అవే కలుగుతూ ఉంటాయి. ఎటువంటి దోషాలు శని వలన కానీ శుక్రుడు వలన కానీ వచ్చే దోషాలన్నీ హరించిపోతాయి. అంతేకాకుండా కాలభైరవ అష్టకం చదవడం వలన, అష్టకాల భైరవులను పూజించడం వలన, కాశీక్షేత్రంలో దర్శించే కాలభైరవ దర్శనం వలన, ఆయన్ని పూజించడం వలన, ఒక్కసారైనా మనసులు తలుచుకోవడం వలన కాలభైరవాన్ని సమస్త దోషాలు, గ్రహపీడ అన్నీ తొలగి సర్వ సుఖాలు శుభాలు కలుగుతాయని, కలగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.